ప్రభునందు ప్రియ సోదర సోదరులారా, 68వ కీర్తన 28వ వచనం, ఒకే ఒక వచనం మనం చూస్తే, నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరుచుము. ఈ ఒక్క వచనంలో ఉన్నటువంటి సారాంశం అంతటిని ఒక్క మాటలో మనం మన యొక్క మనస్సులోనికి తెచ్చుకోవాలి అని అనుకుంటే, ఇంతవరకు నాకు ఇచ్చినటువంటి విజయోత్సవాన్ని బట్టి నీ బలాన్ని జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతిస్తున్నాను. భవిష్యత్తులో ఉన్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా నీ విజయాన్ని, నీ బలం మీద నాకున్న నమ్మకాన్ని బట్టి నేను ఆశిస్తున్నాను అనేటువంటి తలంపుతో వ్రాసినటువంటి మాటలుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇందులో మనము 3-4 భాగాలుగా దేవుని యొక్క వాక్యాన్ని మన మనస్సులోనికి అర్థం చేసుకొని, నేటి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి క్రీస్తు పిల్లలంగా పిలువబడుతున్నటువంటి మనకు సంబంధించి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే ఆలోచన కలిగి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని గనుక మనం వింటూ మన యొక్క మనస్సుని అప్పగించి, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అనే భక్తితో వింటే భవిష్యత్తుకు ఎంతో ఆశీర్వాదకరంగా ఈ మాటలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ భాగంలో దేవుని యొక్క బలము అనేది మొదటిదిగా మనం చూస్తున్నాం. ఆ దేవుని బలం మీద మనకున్నటువంటి నమ్మకము అనేది రెండవదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ బలము మీద మనకున్న నమ్మకము ద్వారా దేవుని నోట నుంచి వచ్చిన మనకు ప్రయోజనవంతమైనటువంటి ఆజ్ఞ అనేది మూడవదిగా మనం చూస్తున్నాం. ఆ మూడవ మాటలోనే దేవుడు తన రక్తం పెట్టి కొనుక్కున్నటువంటి తన బిడ్డలంగా ఉన్నటువంటి మనము తనకున్నటువంటి సామర్థ్యాన్ని ఇచ్చి, మన నోట తన జీవం కలిగిన బలమైన వాక్కులను ఇచ్చి, మన నోటి శబ్దము ద్వారా దేవుని ఆజ్ఞను రక్షణ లేనటువంటి వారికి, రోగులకు అందిస్తూ ఆయన చేస్తున్నటువంటి బలమైనటువంటి తన యొక్క కార్యములను నాలుగవదిగా ఎలాగున మన జీవితంలో ప్రోత్సాహాన్ని కలిగి సంతోషముతోటి ఆయనను సేవించగలము అనేటువంటి ఈ తాత్పర్యాన్ని ఈ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బలాన్ని గురించి నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినట్లయితే, నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనం, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమనుతించదను అని మోషే గారి యొక్క కీర్తన ఆ ఐగుప్తు పాపపు బానిసత్వంలో నుంచి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను బయటికి దేవుని ద్వారా తీసుకుని వచ్చినటువంటి మోషే తన నాయకత్వాన్ని బట్టి కాదు, తన సామర్థ్యాన్ని బట్టి కాదు, దేవుడే నా బలము, ఆయనే నా రక్షణకు ఆధారము, దేవుని ప్రజలని ఇశ్రాయేలులకు వారి రక్షణకు ఆధారము, మేము ఇలాగున ఆ బానిసత్వంలో నుంచి తప్పించబడ్డాము అనంటే అది కేవలము మా బలమైనటువంటి దేవుడే అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇందాక ఆరాధనలో కూడా మనం చూచాం, యావే, యెహోవా, ఉన్నవాడు అనువాడునైనటువంటి దేవుడు. ఆయనకు పేర్లేమి లేవు, కానీ అన్నీ ఉన్నటివన్నీ కూడా బిరుదులే. ఆయన నామము మామూలు నామం కాదు, సర్వనామముల కంటే మించినటువంటి హెచ్చైనటువంటి నామము. ఆయన నామాన్ని మన పెదవులతో ఉచ్చరించడానికి మనం సరిపోము. అలాంటిది పాపపు బానిసత్వం నుంచి ఇశ్రాయేలీయులైన వారు ఎలాగ విడిపించబడి ఆ విజయోత్సాహంలో దేవుని బలాన్ని గుర్తు చేసుకున్నారో,
పాపములలో అపరాధములలో చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను క్రీస్తు రక్తములో నుంచి కడిగి పవిత్రపరిచి క్షమించి దేవుని కుమారులు కుమార్తెలని పేరు పెట్టి మనలను పిలిచిన తర్వాత మనకున్న భక్తి, మనకున్న దైవ జ్ఞానం, మనకున్న బైబిల్ నాలెడ్జ్, మనకున్న దేవుని వరములు ఇవన్నీ కూడా దేవుని బలము ద్వారా వచ్చాయి అని భక్తుడు ఆనాడు నిర్గమాకాండంలో కీర్తించినట్లుగా మన మనస్సులో కూడా అది ఉంచుకునే వారంగా ఉండాలి. దేవుని వాక్యము ప్రకటించడానికి దేవుడు మనలను మన నోటిని ఉపయోగించుకున్నప్పుడు అది దేవుని వలన వచ్చినటువంటి బలము అని మనం నమ్మినప్పుడు మన నోటి వాక్కు దేవుని ఆజ్ఞగా పాపాత్ములను రక్షిస్తుంది, రోగులను స్వస్థపరుస్తుంది, దుఃఖముతో ఉన్నవారికి సంతోషాన్ని ఇస్తుంది, నిరాశలో ఉన్నవారికి బ్రతకదామన్న ఆశ కల్పిస్తుంది, శూన్యములో ఉన్నవారికి సమస్తాన్ని నేను చేయగలను అనే ధైర్యాన్ని పుట్టించేదిగా ఉంటుంది అనే మాటలు మనం చూస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయము 33వ వచనంలో దేవుని యొక్క బలాన్ని గురించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట మనము చూస్తాం. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును అనే మాటని ఈ భాగంలో మనము గమనిస్తున్నాం. దావీదును శత్రువుగా ఉన్నటువంటి అలాంటి భావన కలిగినటువంటి సౌలు రాజే శత్రువుగా మారిస్తే ఆ లోకంలో ఇంక ఎవరు దిక్కు? అట్లాంటి రాజు యొక్క శత్రుత్వం నుంచి, ఆయన సైన్యం యొక్క బాధ నుంచి నన్ను తప్పించినటువంటి వాడు దేవుడు. నేను చుట్టుప్రక్కల అరణ్యంలో రకరకముల పరిస్థితులలో నేను తిరుగుతూ ఉన్నప్పుడు నన్ను రక్షించినటువంటి దేవుడు అని, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. కోట అంటే ఒక స్థలములో స్థిరంగా ఉండేది, కానీ దావీదుకున్నటువంటి కోట తను నడిచి వెళ్ళిన స్థలాలన్నింటిలో ఇతరులకు కనిపించకుండా తనను భద్రపరుస్తున్నటువంటి కోటగా ఆయన రచిస్తున్నటువంటి కావ్యంగా ఈ మాటని మనము చూస్తున్నాం. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. అంతేకాదు, నాకే కాదు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. యథార్థవంతులముగా మన హృదయములో, మన మనస్సులో, మన మనస్సాక్షి మన మీద నీవు యథార్థవంతుడివే అని చెప్పగలిగినటువంటి నాడు దేవుడు ఆయన మార్గంలో మనలను నడిపించేవాడుగా ఉన్నాడు. యథార్థవంతుడును అని గర్వపడ్డానికి కాదు, మనము నిజంగా దేవుని ఎదుట యథార్థముగా ఉంటే మనుష్యులు కాదు మనలను నడిపించేది, ఆయన తన మార్గముల యందు యథార్థవంతులను నడిపించేవాడు. యథార్థవంతులు ఎక్కడైనా ఉన్నారా అని ఆయన తన యొక్క దృష్టితోటి సర్వలోకములు ఆయన సంచారం చేస్తూ ఉంటున్నాడు. పాదాలే కాదు నడిచేది, దేవుని కన్నులు కూడా నడుస్తాయి. దేవుని బిడ్డలను బలపరచడానికి, తన మార్గములో నడిపించడానికి అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బలాన్ని గురించి వింటున్న మనకు శరీరము బలహీనంగా ఉండవచ్చు, మనస్సు వ్యాకులతో ఉండవచ్చు, భవిష్యత్తు జీరోగా ఉండవచ్చు, కానీ దేవుని మాటలు వింటూ ఉంటే ఎంత బలాన్ని మన మనస్సు పొందుతుందో ఒకసారి మనము ఆలోచన చేసుకోవలసిన వారంగా ఉన్నాం. 73వ కీర్తనలో 26వ వచనంలో ఈ రీతిగా మనము చదువుకుంటాం. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునైనాడు. ఇందాక మనం చదువుకున్నాం, ఫిజికల్గా శరీరాన్ని శత్రువుకు అప్పగించకుండా కోటగా ఉన్నటువంటి దేవుడు. ఈ భాగంలో నా హృదయానికి కోటగా ఉన్నటువంటి దేవుడు, నా హృదయాన్ని ఆశ్రయ దుర్గంగా ఆయన ఉంచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. హృదయము కంటే అధికుడుగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. నాకు ఇష్టము లేనటువంటి మనస్సులోనికి తెచ్చేటువంటి
బయట విషయాలను కూడా ఆయన తన అధీనంలో ఉంచుకొని నా హృదయానికి ఆశ్రయదుర్గంగా ఉన్నాడు అనేటువంటి మాట మనము చూస్తూ ఉంటున్నాం. మనందరికీ అక్కడే ఉన్నాం కాబట్టి 81వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తే సులభంగా తీసే అనుకూలత ఉన్నటువంటి వాక్య ధ్యానములు మనం చూస్తే, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. మన దేవుడు బలమైన వాడు కాబట్టి ఆయనకు ఆనందగానము చేసే వాళ్ళంగా ఉండాలని మనం ఇక్కడ చూస్తున్నాం. 84వ కీర్తనలో 5వ వచనంలో చూస్తే, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకమంతా మనం చేసేది యాత్రా కాలమే, యాత్ర చేస్తూ ఉంటున్నాం. కానీ దేవుని యొక్క బలాన్ని మనము కలిగినటువంటి వారంగా ఉంటే, ఆయన బలము నొందినటువంటి వాళ్ళంగా ఉన్నాం కనుక ఈ లోకంలో ఇతరులు మనలను గమనించకపోయినా ఒక యాత్రికుడిని మరొక మారు దేశంలోనికి వెళ్ళినప్పుడు ఎలాగున చూస్తారో అలాగున ఈ లోకంలో అందరూ మనలను చూచిన ఆ యాత్ర చేసేటువంటి మార్గములు మనకు ప్రియంగా ఉండేటట్టు, మన సొంత మనస్సు సంతృప్తి పడేటట్టు దేవుని బలము మనల్ని బలపరిచేదిగా ఉంది అని ఈ భాగములో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఎలాగున ఇంత నమ్మకము దేవుని పట్ల మనకు కలుగుతుంది? రెండవ మాట మనం చూస్తే, మనము ఆ సంఖ్యాకాండములో 14వ అధ్యాయము 8వ వచనంలో ఈ రీతిగా మనం చదువుకుంటాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 8వ వచనం తీస్తే ఎవరైనా చదివి సహాయం చేయండి. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఈ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే, యెహోవా మనయందు ఆనందించిన ఎడల అంటున్నాడు. మనము ఆయనను నమ్ముకున్నాం. లోకంలో దేనిని, ఎవరిని, మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని, మన వసతిని, మన ఉద్యోగాన్ని, మన సమస్తాన్ని నమ్ముకోలేదు. మనము ఖాళీ చేసుకున్నాం, మనము దేవుణ్ణే నమ్ముకున్నాం అని దేవుడు గనక మనయందు ఆనందించినట్లయితే ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకు ఇచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. ఒక వ్యక్తి విశ్వాసము ద్వారా రక్షించబడతాడు. ఆ విశ్వాసం యేసును గూర్చిన మాట వినడం ద్వారా జరుగుతుంది. పాపపు లోకములో నుంచి యేసు ప్రభు నా కొరకు సిలువలో శ్రమపడ్డాడు. తను నా కొరకు ఆ శిక్షని పాపము లేని ఆయన శరీరం మీద వేసుకున్నాడు. అందరూ ఉమ్ము వేస్తుంటే, అవమానంగా మాట్లాడుతుంటే, దుర్భాషలాడుతూ ఉంటే, శరీరము గాయపరచబడి నొప్పి బాధను అనుభవిస్తూ ఉంటే, మనస్సు వేదన పడుతూ ఉంటే ఆయన మౌనంగా ఉన్నాడు. అది నా శిక్ష అని భావించి ఆయన దగ్గర పాపక్షమాపణ పొందినటువంటి మనము ఆయనను నమ్ముకున్నాము అనే సత్యాన్ని ఆయన ఆత్మ ద్వారా మన ఆత్మకి సాక్ష్యం ఇచ్చినటువంటి వాడుగా ఉంటాడని మనం చూస్తాం. అలాంటి పరిస్థితులలో భక్తులు ఇశ్రాయేలు అంటున్నారు, తప్పనిసరిగా మన యందు దేవుడు ఆనందిస్తే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనకి ఇస్తాడు అని వాళ్ళు నమ్మకాన్ని చూపిస్తున్నారు. రెండవ అంశం మనం చూస్తున్నాం, దేవుని బలాన్ని ఆశ్రయించిన మనము దేవుని బలము మీద, దేవుని మీద మనకున్న నమ్మకాన్ని ఆయనకు తెలియచేసినప్పుడు, ఇక నాకు ఎవ్వరూ దిక్కు లేరు, యెహోవా నీవే మా దిక్కు అని ఇశ్రాయేలు అన్నట్టుగా కనుక మన మనసులో అనుకొని నమ్మకాన్ని ఉంచినట్లయితే ఆ నమ్మకము మనకు ఈ లోకములో తోడుగా ఉండడమే కాదు, పరలోకానికి కూడా తీసుకుని వెళ్ళేదిగా, శరీర సంబంధించిన ఆశీర్వాదాలే కాదు, పర సంబంధించిన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చేదిగా, దేవునితో ఉన్నటువంటి ఆ స్వాస్థ్యంలో పాలి భాగస్థులంగా మనలను ఎంచుకునేటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. 23వ కీర్తనలో 4వ వచనంలో
దేవుని పట్ల ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని బట్టి దావీదు పలికిన శ్రేష్టమైన మాటలు మరొక దగ్గర ఎక్కడ మనకి ఇలాంటి మాటలు కనబడవు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. కొన్నిసార్లు గుహలలో శత్రు బాధ నుంచి తప్పించుకోవడానికి శరీర రీతిగా ఉన్నటువంటి దావీదు తన యొక్క అనుభవాలను తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాంటి అనుభవాలు మరొకరికి రాలేదు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు కూడా మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి పాపము లేనటువంటి ఆయన లోకములో అందరి చేత ద్వేషించబడి ఆయనను ఒక బలి పశువును తోలుకొని పోయినట్టుగా తోలుకొని పోతూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. దానికి ముంగుర్తుగా దావీదు ప్రవచనము తెలియచేస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు, ఏ అపాయమునకు భయపడును అని అంటున్నాడు. శిలువ మరణానికి వెళ్తున్నటువంటి ప్రభువు కూడా తన యొక్క శరీరాన్ని అప్పగించుకునేటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించు. దేవుడు ఎక్కడ తోడుగా ఉంటాడు? ఆయన వల్ల ప్రయోజనం ఏంటి అని అంటే, ఆయన ఇక్కడ భాగంలో ఆయన యొక్క దుడ్డుకర్ర ఏదైనా పొరపాటు చేసినప్పుడు నన్ను తల్లిదండ్రులు చూడకపోవచ్చు, దూరంలో ఉన్నటువంటి నన్ను ఎవరు చూడకపోయి నీవు నన్ను చూచి సరళమైన మార్గంలో నిలువ పెట్టడానికి నీ దుడ్డుకర్రను ఉపయోగిస్తావు. ఎవరు నన్ను చేర్చుకోలేకపోవచ్చు, నా బలహీనతల వలన నీవే నన్ను క్షమించి నీ దండముతోటి నన్ను ఆహ్వానిస్తావు నీ సన్నిధికి, తిరిగి నాకు రక్షణానందాన్ని కలుగు చేస్తావు అన్నట్లుగా ఈ భాగంలో దేవుని పట్ల మనకున్నటువంటి నమ్మకాన్ని గురించినటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయంలో 18-19 వచనంలో మనం చూస్తే 772వ పేజీలో ఈ మాటలు మనం ఈ రీతిగా చదువుకొనగలం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18-19 వచనములు. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఎవరి మీద నమ్మకంతో మాట్లాడుతున్నాడు? ఆయనే నా బలము, ఆయనే నన్ను నడిపిస్తాడు అని. దేవుని సేవను ఆరంభించినటువంటి మనము, దేవుని రక్షణలో కొనసాగిస్తున్నటువంటి మనము నడవడానికి మార్గములలో నడిచి వచ్చే కోటగా ఉండడమే కాదు, మన హృదయం తప్పిపోకుండా హృదయానికి ఆశ్రయ దుర్గంగా ఉండడమే కాదు, ఆయన బలాన్ని బట్టి శరీర రీతిగా దృఢపరచి మన కాళ్లను లేడి కాళ్ళ వలె ఉండేటట్లుగా మనకు చురుకుదనమును అనుగ్రహించి తన పరిచర్యలో తన సేవలో స్వతహాగా మనమే ఆయన మీద ఆధారపడి మనకై మనమే ఆయన పనిలో ముందుకు సాగేటట్లుగా ఆయన సహాయం చేస్తాడనేటువంటి తాత్పర్యాన్ని ఈ మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. 3వ భాగంలో దేవుడు ఆయన బలాన్ని ఆశ్రయించినప్పుడు, ఆయన నమ్మకంలో మనం సాగి వెళ్ళేటప్పుడు ఆయన ఆజ్ఞ ఎలాగనో ఉంటుందని 42వ కీర్తనలో 8వ వచనంలో ఈ రీతిగా మనము చదువుకుంటాం. ఆయనను పగటి వేళ ఆయన తన కృప కలుగున ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును అనే మాట. దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అని ఇక్కడ చూస్తే, పగటి వేళ యెహోవా తన కృప కలుగునాజ్ఞాపించును అనే మాట. యెహోవా తన కృప కలుగునాజ్ఞాపించును. ఎప్పుడు? పగటి వేళ. లోకములో మనము ఆయా ఉద్యోగ, వృత్తి, వ్యాపార, ధర్మము జరిగిస్తూ మన యొక్క జీవనం ఈ లోకంలో మనం సాగించేటప్పుడు దేని ద్వారా మన యొక్క పనులు విజయవంతంగా ఉంటాయి అనేది దేవుని పిల్లలు నమ్ముకోవాలి అనంటే, కేవలము దేవుడు తన కృపను నా కొరకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అందుకే నా ప్రయాణాలలో భద్రత, అందుకే నేను చేసే పనిలో ఆశీర్వాదం,
అందుకనే అందరితో సమాధానంగా ఉండగలుగుతున్నాను, అందుకనే విజయవంతంగా నేను జీవించగలుగుతున్నాను, బ్రతకగలుగుతుంటున్నాను. దానికి కారణం ఆయన బలాన్ని, ఆయన మీద ఉంచిన నమ్మకాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని, నా భవిష్యత్తును ఆయన చేతుల్లోకి తీసుకొని నాకు కృప కలగాలి అని పగలు ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ మనకు ప్రయోజనకరంగా ఉంది. ఆరాధన చేసే విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయండి అని ఇచ్చిన ఆజ్ఞ, ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మనకు ఆయన కృపను ఆజ్ఞాపించే దేవుడుగా మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లలు దూరంగా చదువుకోవచ్చు, ఇతర దేశాలలో చదువుకుంటూ ఉండవచ్చు, ఉద్యోగాల్లో ఉండవచ్చు, హాస్టల్స్లో ఉండవచ్చు, మరి ఇంకెక్కడైనా ఉండవచ్చు, మనకు తెలియదు పిల్లలు పరిస్థితి. కానీ మనలను, మన పిల్లలను, నిన్ను నీ ఇంటి వారిని రక్షించుడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రక్షణ అనేటువంటిది ఆత్మరక్షణతో పాటు ఈ శరీర సంబంధించినటువంటి అవసరాలు తీర్చే విషయంలో లోకము దేవుని నమ్ముకున్నటువంటి వారంగా మనలను చూచేటప్పుడు ఎవరిని భిక్షమెత్తకుండగా, యాచించకుండగా మనము చురుకుదనముతోటి దేవుని కృప ఆయన ఆజ్ఞాపించాడు కనుక మనం బ్రతకగలుగుతున్నాము అనేది మనం ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. రెండవ ఆజ్ఞ మనం అక్కడ ఏం చూస్తున్నామనంటే, రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. తల్లిదండ్రులు మన ప్రక్కనే పడుకొని నిద్రపోతూ ఉంటారు, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలోనే పడుకొని నిద్రపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి కలలలో భయాన్ని, ఆందోళనను అపవాది కలిగించే ప్రమాదాలు ఉంటాయి. దురాత్మల సమూహము ఈ వాయుమండలపు అధిపతి కింద పనిచేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ ఇల్లు మనది కాదు, ఆ స్థలం మనది కాదు, ఆ దేశం మనది కాదు అని అనుకోవాల్సిన పని లేదు. దేవుని సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులన్నీ కూడా ఆయన అధీనంలో ఉన్నాయి. దేవుని సృష్టిలో ఉన్న ప్రతి అణువు, ప్రతి స్థలము ఆయన దృష్టిలో ఉంది అనేటువంటి మనసు మనలో ఉన్నప్పుడు దేవుని గురించిన కీర్తన, దేవుని గురించిన ప్రార్థన మనకు రాత్రి తోడుగా ఉండడానికి ఆయన ఆజ్ఞాపించాడు అనేటువంటి మనస్సు మనలో ఉన్నప్పుడు మన బిడ్డల దగ్గర మనం మోకరించి ప్రార్థన చేస్తే ఎటువంటి అనారోగ్యము, ఎటువంటి దుష్టుడు, ఎటువంటి కీడు ముట్టకుండగా, ఏ విషపురుగులు సోకకుండగా దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క కీర్తన మనకు తోడుగా ఉండే ఆజ్ఞాపన అనేది ఈ వాక్యంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. యోహాను సువార్తలో 5వ అధ్యాయము 8-9 వచనములలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఒక ఆజ్ఞను అక్కడ జారీ చేస్తూ ఉంటున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 8-9 వచనములలో, యేసు నీవు లేచి నీ పరుపెత్తికొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను అనే మాట మనం చూస్తుంటున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము అంటేనే మనకు గుర్తు వచ్చే మాట బెథెస్దా అనే కోనేరు. కనికరము కలిగిన ఇల్లు అనే భావం కలిగిన బెథెస్దా అనే కోనేరు దగ్గర ఏ వ్యక్తి కనికరము నోచుకోలేనటువంటి 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని నడిచి వస్తున్న కనికరము గల ఇల్లుగా యేసు ప్రభు వచ్చి ఆయన ఒకే ఒక ఆజ్ఞని ఆజ్ఞాపించాడు. ఏంటిది? ఏమీ మాట్లాడలేదు అతనితోటి. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పాడు. ఎవరు లేరు ప్రభువా అని చెప్పినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని బలము, దేవుని నమ్మకము, దేవుని ఆజ్ఞ మీద ఆ వ్యక్తి ఆధారపడినప్పుడు, అట్లయితే నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని ఆజ్ఞాపిస్తే వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను అనే మాట మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యము గ్రంథంలో 3వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 8వ వచనం వరకు కనుక మనం చదివినట్లయితే ఈ రీతిగా మనము చూస్తాం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను.
వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. అతడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను అన్నమాట. ప్రజలు విస్మయం అందేటట్లుగా దేవుని యొక్క ఆజ్ఞ ఎలాగిన మనుషులకు ప్రయోజనాన్ని కలుగు చేస్తుందో, దేవుని సేవకులుగా పిలువబడినటువంటి దేవుని శిష్యులు, దేవుని సేవకులు, దేవుడు ఆయన ఈ లోకంలో చేసిన కార్యముల కంటే అధికంగా మీరు చేస్తారని ప్రభు వాగ్దానం ఇచ్చి, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనం అని చెప్పి, ఆదరణకర్తను పంపిస్తానని చెప్పి వాగ్దానాన్ని ఇచ్చి, మన హృదయములలో తన ఆత్మ ద్వారా నివాసం ఉంటున్నాడు అని కనుక మనం నిజంగా నమ్మగలిగితే, మనం చేసే ప్రతి ప్రార్థన, మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవుని ఆజ్ఞగా, ఇంత దీన స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆయన శృంగారం అనే దేవాలయము దగ్గర భిక్షమడుక్కుంటూ ఉంటున్నాడు. శృంగారమే, అందమైనటువంటి మందిరమే, కానీ అందులోనికి ప్రవేశించే యోగ్యత లేనటువంటి స్థితిలో కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు పాత నిబంధన పద్ధతి ప్రకారంగా దేవాలయంలో అడుగు పెట్టడానికి వాళ్ళకి అర్హత లేదు. అందుచేత అతను భిక్షమడుక్కుంటూ ఉన్నాడు వచ్చే పోయే వారి దగ్గర. వీరు కూడా ఏమైనా వేస్తారేమో చూస్తే పేతురు ఏమన్నా అంటే, నీవనుకుంటూ ఉన్నట్టుగా మా దగ్గర ఏమి లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి ఆజ్ఞాపించినటువంటి పేతురుని మనం చూస్తున్నాం. మనము కూడా దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఉన్నటువంటి రోగము, ఒక వ్యక్తికి ఉన్నటువంటి పాపము, ఒక వ్యక్తికి ఉన్నటువంటి అవిధేయత, ఒక వ్యక్తికి ఉన్నటువంటి మోసకరమైనటువంటి స్థితిని క్రీస్తు దగ్గరికి ఆహ్వానించి రక్షణ సువార్తను అందించి, ఆ వ్యక్తి మనస్సాక్షిని పాపము చేశారని ఒప్పింపజేసి దేవుని పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఆ వ్యక్తిని మార్చగలిగినటువంటి ఆజ్ఞ మన నోట దేవుడిచ్చాడు. ఒక వ్యక్తి రోగిని ప్రార్థన ద్వారా స్వస్థపరిచేటువంటి కృపని దేవుడు మనకిచ్చాడు. ఒక దయ్యము పట్టబడినటువంటి వ్యక్తిని దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా ఆజ్ఞాపించడం ద్వారా విడిపించగలిగేటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. చెయ్యి పట్టుకొని లేవనెత్తడం అనంటే, కాళ్ళు కుంటిగా వాడుగా ఉన్నటువంటి వాడు ఏమాత్రము కూడా పైకి లేచి నిలువబడే శక్తి లేనటువంటి వానిగా మనం చూస్తాం. కానీ పేతురు యొక్క ఆజ్ఞ ఎలాగున పనిచేసిందో మనం చూస్తున్నాం. కనుక దేవుని సేవ చేస్తున్న మనము దేవుని సంబంధించినటువంటి వాళ్ళము. దేవుని ఆజ్ఞ ద్వారా మనకు మేలు జరుగుతుంది. అలాగైతే దేవుడు మనుషులందరి పట్ల ఏ మనసు కలిగి ఉన్నాడో అదే మనసు మనం కూడా కలిగి యూనివర్సల్ గాడ్స్ లవ్ అనేది మనసులో ఉంచుకొని ప్రతి వ్యక్తిని ద్వేషించకుండా వారి పట్ల ప్రార్థన జీవితాన్ని కలిగి వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తూ వారికి దేవుని శుభకరమైన సువార్తను అందిస్తూ వారి ఆపదలలో ఉన్నప్పుడు ఏమైనా మీకు అవసరాలు ఉన్నాయండి అని మనమే వాలంటీర్గా వాళ్ళని అడిగి వారి కొరకు ప్రార్థిస్తే దేవుని ఆజ్ఞ ఎలాగున మనకు పనిచేసిందో మన నోటి నుంచి వచ్చే దేవుని మాట ఆయన ఆజ్ఞగా ఆ వ్యక్తికి ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది. ఇందులో మనం మొట్టమొదట అనుకున్నట్టుగా మనము ఆత్మీయ గర్వం పొందడానికి కూడా ఆస్కారం లేనే లేదు. దేవుని మహిమ కొరకు దేవుడు పేతురును ఉపయోగించినట్లుగా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ఉపయోగించుకుంటాడు. దీనికి ఎవరి దగ్గర నుంచి సామర్థ్యం తీసుకుంటున్నాం మనం? లోకంలో ఎవ్వరూ మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఉండరండి. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు ఈ మాట మర్చిపోవద్దు. వాళ్ళు ఎవరైనా సరే ఏమైనా అనుకోనియండి, కానీ దేవుడు మాత్రం మనలను కృప కలిగేటట్టుగా ఆజ్ఞాపించేవాడు. ఆయన ప్రార్థన కీర్తన ద్వారా నెమ్మదిని రాత్రిపూట అనుగ్రహించేవాడు. దేవుని నోట నుంచి వచ్చే ఆజ్ఞ ద్వారా మనల్ని బ్రతికించడమే కాదు, మన ద్వారా లోకంలో అందరినీ మనము చురుకైనటువంటి వాళ్ళనుగా మన కాళ్లను లేడి కాళ్ళ వల్ల చేసి తన సువార్త వ్యాప్తిలో ఉపయోగించుకుంటూ అనేక ఆత్మలను రక్షించుకునేటువంటి దేవుడు, మేలు చేసేటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. సాధారణంగా ఏదైనా ఒక చిన్న వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడిని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి.
కానీ యేసుక్రీస్తు ప్రభు సేవ చేయడానికి నయా పైసా అక్కరలేదు. కేవలము ఒక్క విశ్వాసం దేవుని పట్ల ఉంటే చాలు. ఎప్పుడు ఏది లేదు అనకుండా శూన్యంలో సమస్తాన్ని సృష్టించిన దేవుడు మనలను ఆయన చేతుల్లో ఒక సాధనంగా ఉపయోగించుకునేటువంటి వాడుగా ఉంటాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ఇందులో మనం చూస్తున్నాం. ఇలాంటి మనసుతోటి మనస్సును ప్రోత్సాహపరుచుకుంటూ వెళ్ళేటువంటి విధానము 2వ తెస్సలోనికులు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా మనము చదువుకుంటాం. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 11, 12 కలిసి ఉన్నాయి. అందువలన మన దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను. ఇంతవరకు చెప్పబడిన వాక్యం అంతటికీ సారాంశాన్ని ఈ వచనంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఎవరు ప్రోత్సాహం ఇస్తారు మనకు? దేవుడే, దేవుని వాక్యమే ప్రోత్సాహం ఇస్తుంది అనే మాట మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. చివరిగా 80వ కీర్తన 17వ వచనంలో ఈ రీతిగా మనం చూస్తాం. 80వ కీర్తన 17వ వచనంలో, నీ కుడి చేతి మనుషునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలము ఉండునుగాక అనే మాట చూస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి 68వ కీర్తనలో 28వ వచనాన్ని మనం చూచాం. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. కాన్ఫిడెన్స్ ఫర్ ది ఫ్యూచర్ విక్టరీస్. దేవుడిచ్చిన విజయాలు అనుభవించిన తర్వాత ముందున్నటువంటి జీవితంలో విజయాలు కలుగు చేసే దేవుడు అనే నమ్మకాన్ని ఈ చిన్న అంశానికి మనము పెట్టుకొని ధ్యానం చేయవచ్చు. అంతేకాదు, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హిస్ చర్చ్, తన యొక్క సంఘ విస్తరణ ఎలాగునో ఉండబోతుంది, తన సేవకులమైనటువంటి మనలను ఆయన ఉపయోగించుకోవడం ద్వారా అని ఈ చిన్న వచనంలో మనము ధ్యానము చేయగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, దేవుని మాటలు మనం వింటూ ఉంటుండగా ఇంకా యేసుక్రీస్తు ప్రభును నమ్ముకునకుండా రక్షణ లేకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభు యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందవలసిందిగా కోరుకుంటూ, రక్షించబడిన దేవుని ప్రజలమైన మనలను ప్రోత్సాహపరచడానికి దేవుని బలము, ఆ బలం మీద ఉన్న నమ్మకము, ఆ నమ్మకమే మనల్ని దేవుని ఆజ్ఞని ఇచ్చి ఇతరులకు కూడా నమ్మకం పుట్టించేటట్టుగా మన ద్వారా దేవుడి వాడుకునే విధానము, దాని ద్వారా మనం ప్రోత్సాహపరచబడుతూ ఆయన బాహుబలము మనకు తోడుగా ఉందని ఆ నిరీక్షణతో ముందుకు సాగడానికి ఈ చిన్న వాక్య ధ్యానం మనకు దేవుడు ఆశీర్వదించిన గాక. అందరికీ వందనాలు.